పంజాబ్ లాంటి రాష్ట్రాలను అధిగమించి రికార్డు స్థాయిలో 11.50 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని మంత్రి మనోహర్ తెలిపారు. విజయవాడలోని వివాంత హోటల్లో ఖరీఫ్ సన్నద్దతపై రైతులు, రైస్ మిల్లర్లు నిర్వహించిన సమీక్షలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న గోతాలు, తేమ శాతం, ట్రాన్స్పోర్టు సమస్యలపై చర్చించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మేము రెండో సంవత్సరానికి 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 31,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి సుమారు 11,53,000 మంది రైతులకి 24 గంటల్లోపే 95% డబ్బులు జమ చేయడం జరిగింది. ఇదొక చరిత్ర. ప్రతి బస్తాకి QR ట్యాగ్ ఏర్పాటు చేశాం. ట్రాక్ అండ్ ట్రేస్ ద్వారా ఎక్కడైతే రైతు కష్టపడి పండిస్తున్నారో అంతిమంగా ఏ ఫైర్ ప్రైస్ షాప్కి వెళ్తుందో ఆ బస్తా పూర్తి వివరాలు ఆ QR ట్యాగ్లో ఉండేటట్టు కొత్త విధానాలతోటి మేము తీసుకొచ్చాం. వాట్సాప్ ద్వారా కూడా రైతు తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ఈ ఖరీఫ్ కల్లా మేము కొత్త సంస్కరణలు తీసుకొచ్చి గన్నీస్ మేము రైతు సహాయ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. రైతు సోదరుడికి ఏ విధంగా 24 గంటల్లోనే మేము డబ్బులు చెల్లిస్తున్నామో ధాన్యం కొనుగోలుకి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఈ ఖరీఫ్ నుంచి అదే విధంగా వాళ్ళకి 48 గంటల్లోపే వాళ్ళ ఖాతాల్లోకి రైతు కష్టపడి ఖర్చు పెట్టుకున్న ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మేము ఆ సంస్కరణ తీసుకురాబోతున్నాం. సేమ్ బ్రాండ్, సేమ్ కంపెనీ, సేమ్ మోడల్. ఈ మాయిశ్చర్ మీటర్ రీడింగ్ ఎక్కడ కూడా అనుమానాలు రాకుండా ఉండాలనే ఆలోచనతో ఏదైతే మిల్లో ఉందో అదే RSKలో ఉన్న బ్రాండ్ని వాడాలనే ఒక నిబంధన తీసుకొచ్చాం. దాదాపు 90% పూర్తయింది. ఈ ఖరీఫ్ కల్లా 100% అన్ని ప్రాంతాల్లో కూడా అదే ఏర్పాటు చేస్తాం.